నమస్కారం. మిషన్ 108 కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరమల్లన్న జాతరలో అమానుష్య ఘటన. దేవుడి దర్శనానికి 100 రూపాయలు ఇవ్వలేదని రజక కుటుంబంపై దాడి. 2 నెలల పసికందును కాళ్లతో తొక్కి చంపినట్టు ఆరోపణలు. ఈ ఘటనపై మాజీ ఐఏఎస్ టి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు బాలగోని బాలరాజు గౌడ్, దుర్గయ్య గౌడ్, పృథ్వీరాజ్ నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ ధర్నా చేపట్టి న్యాయం కోసం పోరాటం ప్రారంభించారు. ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆ సర్పంచ్ కూడా తగినటువంటి శిక్షణ మనం చేయించాలి. 100% బీసీ సంఘాలన్నీ కూడా ఇప్పుడు నియమితమైనాయి. దీని కొరకు ఖచ్చితంగా సర్పంచ్ యాక్షన్ తీసుకునే వరకు కూడా పోరాటం సంఘాల నాయకులము. ఎందుకంటే మా బడుగు బలహీన వర్గాల మీద 2 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవుని గుడికి పోతే 100 రూపాయలు టికెట్ పెట్టడం ఏంటి అంటే బహుజనులను ఏ విధంగా ఎట్లా ఎన్ని విధాలుగా అరాచకం చేస్తున్నారు చూడండి. అసలు ఏదన్నా రాజ్యాంగం అనేది ఉన్నదా లేదా తెలంగాణలో? నేను వెంటనే అరెస్ట్ చేయాలని మేము హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము. వాళ్లకు నష్టపరిహారం కింద మా సారు 50 లక్షలు అన్నాడు కదా, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాలి, ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ విధంగా దాడులు చేస్తుంటే అన్నిటికంటే అక్కడ పక్క రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టము మేము ఒక 2 నెలల కిందనే సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టినాము. ఎందుకంటే ఇట్లా దాడులు చేసి బహుజనులను అవమానపరుస్తున్నారు. ఎన్నో విధాల చిత్రహింసలు చేసి ఒక పనులు చేసుకోకుండా ఇట్లా మనం అసలు భారతదేశంలో ఎక్కడున్నామో ఏంటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా దాడులు చేసి చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కాబట్టి వెంటనే రక్షణ చట్టం పెట్టాలి, ఈ కేసులో అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేదాకా మేము ఈ నాగర్ కర్నూలుకి వెళ్ళిపోము. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు చేస్తున్నారు అగ్రకులాల వారు. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. చెప్పే విధంగా చట్టంలో పరిధిలోనే ఉండాలి. కానీ ఈ విధంగా నానా రకాలుగా అంత 2 నెలల పాపను చంపేసి వాస్తవంగా ఈ నాగర్ కర్నూలు జిల్లా లోపల 3 రోజుల కింద సంఘటన జరిగింది. వాస్తవంగా ఇది మరి నల్లమల్ల ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటాడు. నేను తొక్కుకుంటూ వచ్చినా, నరుక్కుంటూ వచ్చినా, పేద వర్గాల నుంచి వచ్చినా, నేడు బడుగు బడైల వర్గాలకు సంబంధించినటువంటి మనిషిని అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రజక కుటుంబంలో ఉన్నటువంటి అత్యధిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు దైవ దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళను కేవలము 100 రూపాయలు కట్టకపోతే ప్రాణాలు తీస్తారా? అంటే ఎక్కడ ఉన్నది ఇక్కడ ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటిది? మేము ప్రజాపాలన అంటారు. ఈ ప్రజాపాలనలో ఈ హంతకులేంది? ఒక గ్రామ సర్పంచ్ అంటే గ్రామ సర్పంచ్ ఏ విధంగా ఉండాలి? ఎవడన్నా తప్పు చేస్తే తప్పు చేసినటువంటి వాళ్ళను శిక్షించే విధంగా ఉండాలి, తప్పు చేసిన వాళ్ళను మందలించే విధంగా ఉండాలి. అంతేగాని ఈ యొక్క సర్పంచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు? దాదాపు తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఈ మధుసూదన్ రెడ్డి ఇంతమంది కలిసి కేవలం ఈ గణేష్ చంద్రకళ ఏం పాపం చేసిరు? 2 సంవత్సరాలు ఈ పాప ఏం పాపం చేసింది? కనీసము రాక్షసులు, మనుషులా రాక్షసులు? అసలు వీళ్ళు ఏమనాలి వీళ్ళను? అంటే కనీసము ఇది రౌడీ రాజ్యమా, ఇది దోపిడీ రాజ్యమా, లేకపోతే ఏమైనా టెర్రరిస్టులా వీళ్ళు? ఇంతగానం జరిగితే అసలు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఇప్పటి వరకు స్పందించకుండా, వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టకుండా ఇంకా నాణ్యత మేము చూస్తాం ఇంతవరకు. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని చెప్తా ఉన్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసులు పెడతారట. అరే స్వయంగా తన తల్లి వాళ్ళ కాళ్ళ మీద పడి నేను కొడుతున్నాడు చూసినా, నేను చంపిండు ఆయన చూసిన, ఇంత ప్రత్యక్షంగా సాక్షి చెప్తున్నప్పటికీ అక్కడ ఏదో కొబ్బరికాయ టెంకాయలు కొట్టేటువంటి రూమ్లో బంధించి
వాళ్ళను ఒక పశువులు బాధినట్టు బాధితే కూడా ఈ రోజు ఈ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కు కళ్ళకు కనిపించట్లేదా? వాళ్ళంత క్రిమినల్స్ ఎక్కడ లేరు. ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగితే మీరు అరెస్ట్ చేయలేకపోతారంటే ఇంపాసిబుల్. మీతో కాదు కాదు. ఎమ్మెల్యే హస్తం ఉన్నది ఇందులో. మొత్తం టోటల్ రెడ్డి గవర్నమెంట్ హస్తం కాదు. అట్లా కాదండి. కోదాల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయలేకపోయారు ఈ రోజు వరకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ చేయలేకపోయారు. మీకు అర్థం కావట్లేదా? మీ అంతరాత్మ తెలియదా? మీ అంతరాత్మ తెలియదా? కాళ్ళ మీద పడేసి కొట్టబాకండి అన్నారు. పాపనాడు కాళ్ళ మీద పడేసినా కనికరం లేకుండా పాపని కాళ్ళతో తెచ్చి చంపిండు. చంపింది కదా అని కేసు పెడితే వాళ్ళు అరెస్ట్ చేయలేదు పోలీసులు. అరెస్ట్ ఎందుకు చేయలేదని శవాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది. ఇప్పుడు కూర్చున్న తల్లిని అరెస్ట్ చేయాలనుకుంటారు. ఇంత దుర్మార్గులు ఉంటారా? ఇంత దుర్మార్గుల దేశం మీద ఉంటారా? అంటే పోలీసులు ఒక గుడిలోకి పోయి దండం పెట్టుకోవడానికి చాకలోళ్ళు గుడిలోకి పోతే, ఆ గుడిలోకి పోయినప్పుడు పైసలు కట్టలేదని గుడిలోకి పోతే ఇష్టం వచ్చినట్టుగా లంజల్లారా లమిటిల్లారా కొట్టబాకండి 3 గంటలు కొట్టారు. 3 అవర్స్ కొట్టారు. గదిలో పడేసి జుట్టు పట్టుకొని జాకెట్లు గుంజి కొట్టి చంపారు. అట్లా కొట్టినాక పాపని తీసుకుపోయి కొట్టబాకండియా, తల్లిని కొట్టబాకండియా. 2 నెలల పచ్చి బాలింత 2 నెలల పాపని తీసుకుపోతే ఆ పాపని తీసుకుపోయి కాళ్ళ కాడ పెడితే వాడు కనికరిస్తాడేమో అని, వాడు పులిలాగా కొడుతున్నా ఆ పులికి కూడా కనికరం ఉంటుందని పాపని తీసుకుపోయి ఆ పులి కాళ్ళ కాడ పెడితే ఆ పులి పాపను కూడా కాటేసి చంపేసింది. ఇలాంటి వాడు పాకిస్తాన్ ఉగ్రవాది కూడా చేస్తాడు ఈ పని. ఉగ్రవాదైనా చేస్తాడు ఈ పని. అలాంటి రెడ్లందరినీ అరెస్ట్ చేయాలి అని రిప్రజెంటేషన్ ఇస్తే కేసు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోగా వాడికి వాడే గీరుకొని వాళ్ళు వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళ మీద కేసు పెట్టింది. కానీ వాడి మీద కేసు పెట్టలేదు. ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్? ఆత్మ ఉన్నోడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. ఆత్మ ఉన్నోడు రాజీనామా చేసుకోవాలి. నా వల్ల కాలేదు, నా వల్ల కావడం లేదని రాజీనామా చేయాలా? టోపీ తీసి అవతల పడేసి యూనిఫామ్ తీసి అక్కడ పడేయాలి. ఎందుకు ఈ సిస్టంలో మీరు ఎందుకు కూలి పని చేసుకొని బతికేయండి? బయట టీచర్ జాబ్ చేసుకొని బతికేయండి, కూలి పని చేసుకుంటారు. ఎందుకు? మీ బిడ్డలు కాదా? మన వర్గాలు కాదా? పేద వర్గాలు కాదా? తిండి తింటారా? 4 రోజుల నుంచి 3 రోజులకి తిండి తింటారా? ఎవడన్నా ఇంత అన్నం పెట్టినోడు ఉంటాం వీళ్ళకి. మళ్ళా ఇది అరెస్ట్ చేయట్లేదని, ఎందుకు మాకు న్యాయం చేయట్లేదని ఆ బిడ్డను తీసుకొని ఇక్కడ కూర్చోబెడితే ఇప్పుడు తల్లిని అరెస్ట్ చేయాలని మళ్ళీ వచ్చారు. ఎంత కాదన్నా మిమ్మల్ని గమనిస్తారు, అందరు గమనిస్తారు కదా. మీ శక్తి ఏంటో అర్థం కావట్లేదా? సమాధానం చెప్పు. స్టేషన్ గారు కాదు ఇక్కడనే. ఏం కావాలి?